అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్‌లో నేను తెలుగు నుండి బెంగాలీ నేర్పిస్తాను. నా బెంగాలీ ఫ్రెండ్ నాకు ఈ వీడియోస్‌లో బెంగాలీ ట్రాన్స్‌లేషన్స్‌లో హెల్ప్ చేస్తుంది. లాస్ట్ వీడియోలో మనం మన ఫ్రెండ్‌తో 'పుష్ప 2' మూవీ గురించి బెంగాలీలో ఎలా కన్వర్జేషన్ చేయాలో చూసాము. ఎగ్జాంపుల్‌గా, "నువ్వు 'పుష్ప 2' సినిమా చూసావా? ఇందులో ఎవరు నటించారు? సినిమా బాగుందా?" ఇలాంటి ప్రశ్నలు, ఇంకా వీటికి సమాధానంగా బెంగాలీలో ఏం చెప్పాలో చూసాం. నా లాస్ట్ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు నా ఛానల్ని ఓపెన్ చేసి నా ఓల్డ్ వీడియోస్ని చెక్ చేయొచ్చు. మరి ఈ వీడియోలో మనం ఇంకొంచెం బెంగాలీలో మాట్లాడడం నేర్చుకుందాం. మనం బయటకి వెళ్ళినప్పుడు రోడ్ పక్కన బండి ఆపి ఒక అడ్రస్ని ఎలా అడగాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకా స్టార్ట్ చేద్దామా? మనం రోడ్ పక్కన బండి ఆపి ఒక వ్యక్తిని ఈ ప్రశ్న అడగొచ్చు. తెలుగులో, "హలో, మీరు నాకు సహాయం చేయగలరా?" ఇంగ్లీష్లో, "హలో, క్యాన్ యూ హెల్ప్ మీ?" హిందీలో, "హలో, క్యా ఆప్ మేరీ మదద్ కర్ సక్తే హై?" అదే బెంగాలీలో, হ্যালো, আপনি আমাকে সাহায্য করতে পারেন? "হ্যালো, আপনি আমাকে সাহায্য করতে পারেন?" হ্যালো, আপনি আমাকে সাহায্য করতে পারেন? হ্যালো, আপনি আমাকে সাহায্য করতে পারেন? బెంగాలీలో ఆప్ని అంటే తెలుగులో మీరు అని అర్థం. అమాకే అంటే నాకు. షహజ్జో అంటే సహాయం. కొర్తే పారెన్ అంటే చేయగలరా అని అడగటం. హలో, ఆప్ని ఆమాకే సాహాజ్య కొర్తే పారెన్ అంటే, హలో, మీరు నాకు సహాయం చేయగలరా? తర్వాత మనం ఈ ప్రశ్న అడగొచ్చు. తెలుగులో, "నేను శ్రీలక్ష్మి మ్యారేజ్ హాల్ కోసం వెతుకుతున్నాను." ఇంగ్లీష్లో, "ఐ యామ్ లుకింగ్ ఫర్ శ్రీలక్ష్మి మ్యారేజ్ హాల్." అదే హిందీలో, "मैं श्रीलक्ष्मी मैरिज हॉल ढूंढ रहा हूँ." అదే బెంగాలీలో, আমি শ্রী লক্ষ্মী ম্যারেজ হল খুঁজছি। আমি শ্রীলক্ষ্মী ম্যারেজ হল খুঁজছি। আমি শ্রীলক্ষ্মী ম্যারেজ হল খুঁজছি। আমি శ్రీలక్ష్మి మ్యారేజ్ హాల్ খুঁজছি. ఆమి అంటే నేను అని అర్థం. లొక్కి అంటే లక్ష్మి. బెంగాలీ వాళ్ళు లక్ష్మిని లొక్కి అని అంటారు. ఖుచ్చి అంటే వెతుకుతున్నాను అని అర్థం. ఆమి శ్రీలక్ష్మి మ్యారేజ్ హాల్ ఖుచ్చి అంటే నేను శ్రీలక్ష్మి మ్యారేజ్ హాల్ కోసం వెతుకుతున్నాను అని అర్థం. తర్వాత మనం ఈ ప్రశ్న అడగొచ్చు. తెలుగులో, "ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా?" ఇంగ్లీష్లో, "క్యాన్ యూ టెల్ మీ వేర్ ఇట్ ఈస్?" హిందీలో, "ये कहाँ है बता सकते हैं?" అదే బెంగాలీలో, এটা কোথায় আছে বলতে পারেন? "এটা কোথায় আছে বলতে পারেন?" এটা কোথায় আছে বলতে পারেন? এটা কোথায় আছে বলতে পারেন? బెంగాలీలో ఎటా అంటే తెలుగులో ఇది. ఖొథాయ్ అంటే ఎక్కడ. ఆచే అంటే ఉంది. బోల్తే పారేన్ అంటే చెప్పగలరా అని అర్థం. కొర్తే పారేన్ అంటే చేయగలరా. బోల్తే పారేన్ అంటే చెప్పగలరా. ఎటా ఖొథాయ్ ఆచే బోల్తే పారెన్ అంటే ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా అని అడగటం. దీనికి సమాధానంగా ఆ వ్యక్తి ఇలా చెప్పొచ్చు. "నేరుగా వెళ్ళి ఎడమవైపు తిరగండి, చివర ఉంటుంది." అదే ఇంగ్లీష్లో, "గో స్ట్రేట్, టర్న్ లెఫ్ట్, ఇట్ విల్ బీ అట్ ది ఎండ్." అదే హిందీలో, "సీదే జాకే బాయే ముడో, ఆఖిరీ మే హోగి." అదే బెంగాలీలో, সোজা গিয়ে বাম দিকে ঘোরো, শেষের দিকে পাবে। সোজা গিয়ে বাম দিকে ঘোরো, শেষের দিকে পাবে। সোজা গিয়ে বাম দিকে ঘোরো, শেষের দিকে পাবে। সোজা গিয়ে বাম দিকে ঘোরো, শেষের দিকে পাবে।
షోజా అంటే తెలుగులో నేరుగా, అదే ఇంగ్లీష్లో స్ట్రేట్ అని అర్థం. గియే అంటే వెళ్ళి, బామ్ దికే అంటే ఎడమ వైపు, దికే అంటే వైపు, బామ్ అంటే ఎడమ. బామ్ దికే అంటే ఎడమ వైపు, ఘోరో అంటే తిరగండి, షేషేర్ దికే అంటే చివర వైపు, బామ్ దికే అంటే ఎడమ వైపు, షేషేర్ దికే అంటే చివరి వైపు. పాబే అంటే దొరుకుతుంది ఆర్ పొందుతారు అని అర్థం. షోజా గియే బామ్ దికే ఘోరో షేషేర్ దికే పాబే అంటే నేరుగా వెళ్ళి ఎడమ వైపు తిరగండి, చివర ఉంటుంది. దీనికి రెస్పాన్స్గా మనం ఆ వ్యక్తికి ఇలా కృతజ్ఞతలు చెప్పొచ్చు. తెలుగులో మీ సహాయానికి ధన్యవాదాలు, ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, హిందీలో ఆప్కి మదద్ కే లియే ధన్యవాద్. అదే బెంగాలీలో আপনার সাহায্যের জন্য ধন্যবাদ। আপনার সাহায্যের জন্য ধন্যবাদ, আপনার সাহায্যের জন্য ধন্যবাদ, আপনার সাহায্যের জন্য ধন্যবাদ. আপনার అంటే తెలుగులో మీ అని అర్థం. সাহায্যের জন্য అంటే సహాయానికి, সাহায্য అంటే సహాయం, সাহায্যের জন্য అంటే సహాయానికి, ধন্যবাদ అంటే ధన్యవాదాలు. আপনার সাহায্যের জন্য ধন্যবাদ అంటే మీ సహాయానికి ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేద్దాం. నేను తెలుగులో చెప్తాను, ఇంకా నా ఫ్రెండ్ నేను చెప్పింది బెంగాలీలో రిపీట్ చేస్తుంది. హలో, మీరు నాకు సహాయం చేయగలరా? হ্যালো, আপনি আমাকে সাহায্য করতে পারেন? నేను శ్రీలక్ష్మి మ్యారేజ్ హాల్ కోసం వెతుకుతున్నాను. আমি শ্রী লক্ষ্মী ম্যারেজ হল খুঁজছি। ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా? এটা কোথায় আছে বলতে পারেন? నేరుగా వెళ్ళి ఎడమవైపు తిరగండి, చివర ఉంటుంది. সোজা গিয়ে বাম দিকে ঘোরো, শেষের দিকে পাবে। మీ సహాయానికి ధన్యవాదాలు. আপনার সাহায্যের জন্য ধন্যবাদ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం బెంగాలీ నేర్చుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు నా ఛానల్ని ఓపెన్ చేసి నా ఓల్డ్ వీడియోస్ని చెక్ చేయొచ్చు. కీప్ ప్రాక్టీసింగ్ బెంగాలీ.